దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఘట్టాల్లో ఒకటైన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పార్లమెంట్ నియోజకవర్గాల కోసం రిటర్నింగ్ అధికారులుగా కలెక్టర్లను నియమించారు ఎన్నికల అధికారులు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 25 ఆఖరు తేదీగా షెడ్యూల్లో ప్రకటించారు. మార్చి 26న ఉపసంహరణ, 28న గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు బరిలో నిలబడే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. అయితే మధ్యలో ఈ నెల 21న హోలీ పండుగ, ఈ నెల 23న 4వ శనివారం, 24న ఆదివారం వస్తుంది. సెలవు రోజుల్లో నామినేషన్స్ తీసుకోమని ఏపీ, తెలంగాణ ఎన్నికల అధికారులు ప్రకటించారు. అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఓవర్ టు యు. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సో మొత్తంగా చూసుకుంటే 175 నియోజకవర్గాలకు అలాగే 25 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్కు విడుదలను కొద్దిసేపటి క్రితం ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది విడుదల చేశారు. సో మొత్తంగా చూసుకుంటే దాదాపు 4 లక్షల మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి ఇప్పటికే ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలుగా వెళ్లకుండా పరిమితికి లోబడి మాత్రమే వెళ్లాలన్న సూచనలు కూడా ఈసీ నుంచి వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి నిఘా వ్యవస్థను కూడా అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల కోడ్కి కావచ్చు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా అక్కడికక్కడే వాళ్ళకి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసే దిశగానే ఈసీ వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలకు సంబంధించి అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా నామినేషన్ల ప్రక్రియ మొదలుకొని కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన వరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసాం. ఎన్నికలకు సిబ్బందితో పాటుగా పారామిలిటరీ బలగాలు కూడా ఇప్పటికే ఏపీలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటూ ఉంటే ప్రతి నియోజకవర్గం మీద పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేస్తూనే ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అలాగే రాయలసీమ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ వివేక హత్య జరిగింది. అది రాజకీయంగా టర్న్ తీసుకుంది. మరొకవైపు కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి మీద దాడులకు సంబంధించిన వ్యవహారం. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో వాటికి సంబంధించి పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో షాడో టీంలు ఏర్పాటు చేయడం, వాళ్ళందరినీ నిరంతరం పర్యవేక్షణలో పెట్టుకోవడం, ఎక్కడైనా ఏదన్నా గొడవలు జరిగితే వెంటనే అలర్ట్ చేయడం వంటి ఇష్యూలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఈసీ కూడా అలర్ట్ గా ఉంటున్న నేపథ్యంలో మొత్తం 175 నియోజకవర్గాలు, 25 అసెంబ్లీ సెగ్మెంట్, 175 అసెంబ్లీ అలాగే 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు మొదలు పెట్టబోతున్నారు. సో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఆయా గుళ్లకు వెళ్లి పూజా కార్యక్రమాలు ముగించుకుని నామినేషన్లు వేయడానికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో సో మొత్తంగా 22వ తేదీన భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. 22వ తేదీన ముహూర్తం బాగుండటంతో ఆ రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే దిశగా అభ్యర్థులు కసరత్తు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక పార్టీల వారీగా చూసుకుంటే ఇంకా అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఇంకా ప్రధాన పార్టీల విషయానికి వచ్చేసరికి టీడీపీ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. 35 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అదే వైసీపీ విషయానికి వచ్చేసరికి పూర్తిగా 175 అసెంబ్లీ సెగ్మెంట్లు అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక వైసీపీ విషయం ఆ విధంగా ఉంటే ఇక జనసేన, లెఫ్ట్, బీఎస్పీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు నిన్న రాత్రికి పూర్తయింది. మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అలాగే 18 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేయాలని చెప్పి జనసేన నిర్ణయించుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొత్తం 64 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికను జనసేన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే జనసేన ఫైనల్ చేసిందో వాళ్ళు కూడా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 12 అసెంబ్లీ స్థానాల నుంచి లెఫ్ట్ పార్టీలు, 4 లోక్సభ స్థానాల నుంచి
లోక్సభ స్థానాల నుంచి లెఫ్ట్ పార్టీలు పోటీ చేయబోతున్నాయి, బరిలోకి దిగబోతున్నాయి. అలాగే 21 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల నుంచి బీఎస్పీ బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఒక కీలకమైన పరిణామం బీఎస్పీ వైపు నుంచి కావచ్చు. అలాగే ఇదో రక కొత్త కూటమి. ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు బీఎస్పీ అక్కడక్కడ 1-2 నియోజకవర్గాల్లో పోటీ చేయడం, అది కూడా ఆయా పార్టీలకు సంబంధించిన అసంతృప్తులు ఎవరైనా వస్తే టికెట్లు ఆశిస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వడం ద్వారా కొంత పోటీలో తాము ఉన్నామని చెప్పుకునే పరిస్థితి నుంచి బీఎస్పీ అయితే ఈసారి పూర్తిగా పొత్తుల్లో భాగంగా జనసేనతో పొత్తులు పెట్టుకోవడం అనేది కొంత కీలకమైన ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈసారి కొంత ప్రభావం కనిపించే రీతిలోనే నామినేషన్ల ప్రక్రియ కూడా దాఖలు చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే వివిధ పార్టీలకు సంబంధించి ప్రధానంగా బీజేపీకి సంబంధించి 123 అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. సో వాళ్ళు కూడా నామినేషన్ల వ్యవహారానికి సంబంధించిన కసరత్తులో నామినేషన్లు దాఖలు చేయడానికి వాళ్ళు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే మొత్తంగా నామినేషన్ల వ్యవహారానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమై 25వ తేదీ వరకు కొనసాగుతుంది. సో ఈలోగా 22వ తేదీన భారీ స్థాయిలో పెద్ద ఎత్తున నామినేషన్లు, మంచి ముహూర్తం కాబట్టి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసే దిశగానే ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరొక ముఖ్యమైన కీలకమైన అంశం ఏంటంటే ఈ నామినేషన్ల ప్రక్రియను, నామినేషన్లకు సంబంధించిన వ్యవహారం ఈ రోజు నుంచి ప్రారంభమైంది కాబట్టి దీన్ని బేస్ చేసుకునే ఆయా పార్టీల అధినాయకత్వాల మీద కూడా ప్రధానంగా టీడీపీ అధినాయకత్వం మీద కొంత ఒత్తిడి పెంచే దిశగా ఆశావహులు కొంత వ్యూహాత్మకంగా వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అభ్యర్థికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక మీద ఇంకా ఫైనల్ కాలేదు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హనుమంతరాయ్ చౌదరి తన నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన నామినేషన్ వేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది, బీఫామ్ తనకే వస్తుందని చెప్పుకుంటూ ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్ళడం అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం. అలాగే ఎస్పీవై రెడ్డి కూడా నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధినాయకత్వం మీద ఒత్తిడి పెంచే దిశగా ఈ రకమైన ఈ నామినేషన్ల ప్రక్రియను, నామినేషన్ల ప్రారంభం కావడానికి ఒక వేదిక చేసుకునే అధినాయకత్వాల మీద ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈసీ వ్యవహారానికి వచ్చేసరికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి 25వ తేదీ వరకు నామినేషన్లకు సంబంధించిన స్వీకరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు అన్ని జిల్లాల వారీగా చూసుకుంటా ఉంటే అన్ని స్థాయిల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పారామిలిటరీ బలగాలను అక్కడికి తరలించడం, అట్ ద సేమ్ టైం ఎన్నికల సిబ్బందికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఈసీ వైపు నుంచి కనిపిస్తోంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.